హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామని టమాటాలు మనం తీసుకొచ్చినప్పుడు అందులో ముఖ్యంగా ఇప్పుడు టమాటాల రేస్ట్ బాగా ఎక్కువగా ఉంది కదండి, కాస్ట్ అనేది. అయితే కొన్ని పండువే తీసుకొచ్చుకున్నామే అనుకోండి, మనకి కర్రీకి సరిపడి ఇంకా 2-3 డేస్ అలాగే ఉంచేసాం, మనకి ఎక్కువ పండిపోతూ ఉంటుంది. అలా మనకి పండిపోకుండా ఉండాలి అని అనుకుంటే ఉన్న వాటిని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే ఓకే. కొంతమంది ఫ్రిడ్జ్లో టమాటాస్ పెట్టరు కదండి, ఆ టమాటా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే కనుక ఉంచేస్తే ఇంకా ఎక్కువ పండిపోతుంటాయి. అలా మనకి పండిపోకుండా ఉండాలి అని అనుకుంటే టేప్ ఉంటుంది కదండి, నానో టేప్ ఉంటుంది. ఆ నానో టేప్ని ఈ విధంగా కనుక వేసేసామంటే ఎక్కడైతే మనకి పండి ఉంటుంది కదా, ముందు కొన ఉంటుంది కదా, ఆ కొన దగ్గర కనుక వేసేదాము స్టార్టింగ్ పాయింట్లో మనకి టమాటాలు పండినవి ఇంకా పండకుండా ఉంటే ఎక్కువ రోజులు మనకి ఇన్ కేసు ఫ్రిడ్జ్లో పెడితే ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టని వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ సింపుల్ ట్రిక్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఎక్కువ పండకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో మ్యానిక్యూర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనకి బయటికి వెళ్ళి పార్లర్లకి మ్యానిక్యూర్కి అంత కష్టపెట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే గిన్నెలు క్లీన్ చేసుకుంటూ ఉంటాం, అలాగే వెజిటబుల్స్ కట్ చేసుకుంటాం. కొంచెం నెయిల్స్ ఏంటంటే మురిగ్గా ఉన్నాయి, నీట్గా క్లీన్ అవ్వాలి, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మ్యానిక్యూర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కొంచెం బేకింగ్ సోడా వేసేసి, నిమ్మకాయ ఉన్న పైన బేకింగ్ సోడా వేసేసి ఒక నెయిల్స్ని ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో కనుక చేసుకుని క్లీన్ చేసుకున్న నెయిల్స్ అనేది చాలా నీట్గా పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మురికి ఏది ఉన్నా కానీ మురికి అయితే లేకుండా అయితే ఉంటుంది. ఇక కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదండి ఫింగర్స్కి, వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ మనం ఒక ఇయర్కి ఒక సంవత్సరం మారుస్తూ ఉన్నాం కదా. ఒక మిక్సీ కొన్నామంటే 15 years 16 years అలాగే వాడేస్తూ ఉంటాం కదా. నాకైతే ఇది 15 సంవత్సరాల క్రితం దండి ఇదైతే. ఇప్పుడు 16th year కూడా వచ్చేసింది. అయితే దీన్ని రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకోకుండా కొంచెం లైట్గా తీసుకున్నామంటే ఈ విధంగా మురికి అనేది పట్టేస్తూ ఉంటుంది. నేను 1 month నీట్గా క్లీన్ చేయకుండా అలానే ఉంచేస్తానండి. అయితే ఎంత నలుపుగా ఉన్నా సరే, ఎంత మురికిగా ఉన్నా సరే కానివ్వండి, నీట్గా క్లీన్ అవ్వాలి. అండ్ అలానే మన ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల ఉన్న పార్ట్స్ ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, బయట నుంచి ఎలాంటివి వాడకుండా ఇంట్లో ఉన్న వాటితో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఫస్ట్ లోపల ఏం చేస్తాను, బ్లేడ్స్ దగ్గర కొంచెం నిమ్మకాయ బేకింగ్ సోడా వేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసేసండి. ఆ తర్వాత ఎప్పుడైనా మనం మిక్సీ జార్ క్యాప్ని కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకొని అలా వదిలేసాము అనుకోండి, ఈ విధంగా లోపల అనేది మనం అన్నీ వేస్తూ ఉంటాం, మురికి అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఈ మురికి ఏంటంటే మట్టిలాగా ఫామ్ అయిపోయి మళ్ళీ మనకి సేమ్ మనకు ఏదైతే మిక్సీ పడుతుందో దానిలో పట్టేస్తూ ఉంటుంది. అలా మనకి నీట్గా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం దీన్ని కూడా సేమ్ మనము ఇందాక నిమ్మకాయ తొక్క వేసాను, నిమ్మకాయ తొక్క పైన కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఈ విధంగా బేకింగ్ సోడా చెప్తున్నాను కదండి, బేకింగ్ సోడా చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. ఎలాంటి మురికి ఉన్నా కానివ్వండి, బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ తీసేస్తుంది. సో బేకింగ్ సోడా కూడా వేసేసుకుని ఇక్కడ కొంచెం కార్నర్లో ఇంకొంచెం ఎక్కువ మురికి ఉంది కాబట్టి మొత్తం సైడ్స్ అంతా క్లీన్ చేసిన తర్వాత పాత బ్రష్ ఉంటుంది కదా, పాత బ్రష్ని తీసుకొని ఈ విధంగా క్లీన్ చేస్తే ఇంకా మురికిగా ఉంది, ఇంకా కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు అనుకోండి, స్టీల్ స్క్రబ్బర్తో కనుక పెట్టి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మనకి సేమ్ కొత్తది తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే క్లీన్ ఉంటుందో సేమ్ అలా అనేది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతి ఒక్కటి నీట్గా ఉండాలి. ఏదో ముఖ్యంగా పండగలప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రతి ఒక్క వస్తువు నీట్గా క్లీన్ చేసుకుంటాం. అలాంటప్పుడు మిక్సీ జార్ని మాత్రం ఎందుకండి వదిలేసేది, మిక్సీని మన రెగ్యులర్గా ప్రతిరోజు మన కిచెన్లో ఏదో ఒక పని కంపల్సరీ ఉంటూనే ఉంటుంది మిక్సీ తోటి. అలాంటప్పుడు ఈ మిక్సీని ఖచ్చితంగా క్లీన్ చేసుకొని, బిఫోర్ చూసారు ఎంత చండాలంగా ఎంత కలర్ చేంజ్ అయి ఉందో, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ప్రతి ఒక్క వస్తువు నీట్గా క్లీన్ అవ్వాలి, కొంచెం టైం అయితే పడుతుందండి, టైం పట్టకుండా వెంటనే ఏం క్లీన్ అవ్వదండి, బట్ టైం పడుతుంది, బట్ నీట్గా అయితే ఉంటుంది. ఇవి చూసుకున్న తర్వాత మనకే అనిపిస్తుందంటే అరే ఎంత కొత్తగా ఉందని. సేమ్ అలాగే మిక్సీని కూడా అండి, మిక్సీని కూడా మనం ఈ కార్నర్స్లో ఉంటుంది కదా, ఈ కార్నర్స్ ఆ గ్యాప్స్ ఎక్కడైతే ఉండే గ్యాప్స్లో ఎక్కువ మురికి ఉండిపోతుంది. దీనికంతా ఒకటే అండి, సేమ్ నిమ్మకాయ, నేను రెండు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను ఇక్కడైతే, నిమ్మకాయ బేకింగ్ సోడా, ఈ రెండుతో సేమ్ ఇప్పుడు కూడా మిక్సీని కూడా క్లీన్ చేస్తాను. ఈ కార్నర్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా మనం ఎక్కడైతే మనం మిక్సీ పెడుతూ ఉంటామో సేమ్ బాక్స్ అనేది అక్కడ కూడా సేమ్ కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నాము, ఇంకా చాలా నీట్గా ఉంటుంది. సేమ్ కొత్త దానిలో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ని రెండు విధాలుగా ఉపయోగించి క్లీన్ చేస్తాను. మీ మిక్సీ అండ్ అలాగే గ్రైండర్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి నెక్స్ట్ వీడియో. అలాంటి సింపుల్గా కానీ టైం అయితే పడుతుందండి, బట్ నీట్గా అయితే ఉంటూ వస్తుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోయింది. బట్ మిక్సీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసిన తర్వాత ఎండలో మాత్రం కంపల్సరీ 1 గంట సేపు పాటు ఉంచేసేసి వాటర్ మొత్తం డైరెక్ట్గా మిక్సీలో పోయిద్దండి. ఈ విధంగా స్పాంజ్ ఉంటుందో స్పాంజ్తో మాత్రం వాటర్ని తీసేసేయండి ఏదైతే మన మురికిగా ఉంటుందో. దీన్ని 1 గంట సేపు ఎండలో పెట్టేసేసి ఆ తర్వాత మీరు వాష్ చేసుకున్నారే అనుకోండి, చూడండి ఎంత వాడుకున్నారో, చూడండి ఎంత నీట్గా అయితే ఉంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.